ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మన చర్చికి వెళ్ళే రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు దగ్గర ఇదిగోండి కాలువ ఉంది ఇక్కడ. ఈ కాలువ దగ్గర అయితే చేపలు పడుతున్నారు. ఈయనేమో మా ఆయన చేపలు పడితే ఇక చేపలు వదలరు కదండి, అందుకనే వెళ్ళి చూస్తున్నాడు అనమాట, తీసుకుందాం అని చెప్పి. చిన్న చిన్న చేపలు పడుతున్నాయి. అంటే ఈ పాలపరివిలు ఉంటాయి కదండి, జోబిడాయిలు అలా అంటారు, అలాంటి చేపలు అనమాట. ఈయనైతే వెళ్ళాడు తీసుకోవడానికి. ఆయనకి మరి ఏం నచ్చుతాయో చూద్దాము. కాకపోతే కొంచెం రిస్క్ ఇవి చేయడం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు. చూద్దాం ఏం తీసుకొస్తాడు. ఈ కాలువలోనండి వాటర్ కూడా చూసారా ఎంత బాగున్నాయో, చక్కగా మన పంట కాలువలకు పెడతారనమాట ఈ కాలువలు వాటర్. ఇటు వెళ్తే మన చర్చి దగ్గరికి వెళ్తాం. ఈ కాలువ ఇటు చీలింది అనమాట, మోటూరు కాలువ, ఇది మోటూరు వెళ్ళిద్ది అనమాట. ఈ కాలువ ఏమో ఇటు దొండపాడు వెళ్ళిద్ది, ఇదేమో మోటూరు ఇక్కడ చీలిద్ది అనమాట కాలువ. రాణి ఉంది, పార్వతి ఉంది. రాణి, పార్వతి, నేను చేస్తాంలే. చూస్తున్నారండి. చూద్దాము వాళ్ళలో ఏమైనా పడతాయేమో. అదిగోండి చిన్నవి పండి, చిన్న చేపలు పండి. చిన్న పిట్టపరుగులు ఎగురుతున్నాయి చూసారా. నేను ఇంకా సైడ్ వెళ్ళలేదులేండి, ఇక ఇక్కడ నుంచే తీస్తున్నాను. పాల్పరి చెప్తున్నది లేదు. ఇక్కడ వల్ల చిన్న చేపలు పడుతున్నారని తీసుకుందామని అయితే ఆగామండి. ఏదన్నా కవర్లో వేసి ఇచ్చి తీసుకున్నారండి. మొత్తానికి చేపలు అయితే చక్కగా అన్నీ బతికే ఉన్నాయి వాళ్ళ దగ్గర. తీసుకుని అయితే వస్తున్నారు. ఇదిగోండి ఈ అబ్బాయి మళ్ళీ వేసాడు. అందులో ఒక పెద్ద దెయ్యం చేప పడింది చూడు అందులో. అదిగోండి దెయ్యం చేప కనిపిస్తుందా. అదిగోండి అవి పని చేయవు, అది పక్కన పడేస్తారు. అటు ఇసిరేసాడు ఆయన దెయ్యం చేపని. ఎందుకంటే అవి ఈ నీళ్ళల్లో ఉన్నా సరే
మంచి చేపలను తినేస్తాయి అనమాట. వీళ్ళు మనకి పనికొచ్చినవి అమ్ముతారు, పనికిరాని మళ్ళీ ఆ నీళ్ళల్లో వదిలేస్తారు. గోదావరి వంజులు అవి. కేజీ ఉంటాయి అన్న, చూసుకున్నావా? బతిగా ఉన్నాయి. 200 తీసుకున్నాడు. సూపర్గా ఉంటాయండి. బొమ్మిడాయలు కూడా ఉన్నాయి, అన్ని పాల పరిగెలు. ఈ చేపలు వండుకుంటే అబ్బా అబ్బా, నల్ల చిత్తడాయి పిల్లలు అన్నీ ఉన్నాయి. బొమ్మిడాయలు ఉన్నాయి ఇందులో. అక్కడికి వెళ్ళాక చూద్దాంలే, పద పంపేసి. ఇంకా మనం అక్కడ కాలువలో వల్ల వేసి పడుతున్న పాల పరుగులు అయితే తీసుకున్నామండి. తీసుకొని ఇంకా చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడే. ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళి అవి చెయ్యాలన్నమాట. ఇప్పుడే ఈ రెండే వచ్చినాయిగా. ఏం చేపలు? అది ఆపవో సౌండ్ రాదా? నేను కొనుక్కొచ్చాగా పాల పరుగులు, అవి ఫ్రై చేసుకోండి. మీడియం సైజు బిస్కెట్ ప్యాకెట్ వాటికి వేయండి, నువ్వు తినే మాకు. ఇంకా దారిలో అక్కడ ఫ్రెష్గా వాళ్ళేసి చేపలు పడుతున్నారని చెప్పి ఆ చేపలు అయితే తీసుకొని ఇంకా చర్చి దగ్గరికి అయితే వచ్చేసామండి. అంటే ఇంకా ఇవాళ ఖాళీనే అనమాట. ఇంకా రేపు శనివారం నైట్ అయితే ప్రేయర్ జరిగిద్ది. ఇంకా ఎల్లుండు బలారాధన కదా అని చెప్పి ఉండిపోయాము. ఇంకా ఒక్కరోజుకి విజయవాడ ఏమి వెళ్ళి వస్తాం. చేపలు అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. చిన్న చేపలు ఎప్పుడు దొరకవు, రేరుగా దొరుకుతాయి. మళ్ళీ ఒక 2 వారాలు అయితే మళ్ళీ దొరకవు అనమాట. ఇవి మొత్తం పాల పరుగులు, చాలా ఆరోగ్యానికి అయితే మంచిది, రుచి కూడా చాలా బాగుండిద్ది. ఇంకా సరే కొంచెం రిస్క్ అయినా ఇక్కడ చక్కగా వండుకోవచ్చులే. ఇంకా పిల్లలు వీళ్ళు ఉన్నారు కదా తింటారని చెప్పి ఒక 200 రూపాయలు అవి తీసుకున్నాం. ఇంకా అవి అయితే ఇప్పుడు ఏం చేస్తారు చెయ్యాలన్నమాట. బిస్కెట్ ప్యాకెట్ అయిపోయావా? దానికి బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడు కాదు, ఫుడ్ నైట్. ఇప్పుడు పెట్టకూడదు వీటికి, తినేసినాయి ఏంటి? మీరు పెట్టిన చేపలు అయ్యిరా, చేపలు పెట్టామన్నారుగా, ఏ తీసుకురా ఇటు. ఏంటి అవి గొరకలా? నాటు గొరకలా? చాలా టైం పట్టిద్ది. వాళ్ళు ఊరిని ఇలా అంటారు, వెళ్తారు ఇలా అని చేసేస్తారు. అది ఇలా పెట్టి వెళ్తే ఇలా అంటారు. అదే నువ్వు గోరుతో పట్టుకుంటున్నావు, అటు ఇటు అని గోరుతో ఒకసారి అటు తోకను రెక్కలు. ఇది ఎలా వచ్చిందో అది ఇది అన్ని పాల పరుగులు చాలా మంచిది. బొమ్మడాయలు కూడా ఉన్నాయి. 3 చేస్తుంది నేను కొట్టుకొని బాల్ ఏమో వేస్తారు మీద నీ మీద. బొమ్మిడాయలు 3-4 ఉన్నాయి అందులో. ఏంట్రా పైలట్లు కదరా ఇవి, చచ్చిపోయినాయి ఇక 4 చచ్చిపోయిన మిగతా నాటు కొరకలే. ఇది చింత నాటు కొరకలు కింద ఉన్నాయా? తీరడా బయట అవును పైలట్లు వద్దులే, పైలట్లు వద్దులే అంట. నెయ్యి కూడా ఉన్నాయా బట్టలు? పెద్దది కూడా వద్దా? నీళ్ళు పేరడా అయ్యేనా? పడిపోతాయి కదా పడవ. కొరమేనా ఒకటి పెట్టానన్నావుగా, వెనక్కి కొంపు. ఏంటి మీరేం పెట్టలేదా? గెలాలు తీసుకుని వచ్చారు?
అలా ఏమి లేవు. ఇక్కడ ఒక చోట పెట్టుకోండి అవన్నీ. కొరమేలు కాస్తే కష్టపడ్డాడు. తెల్ల చేపల్లో ఉన్నాయి. గొరకలు ఉన్నాయి ఏంటి, పెద్ద మట్టగుడిసి కూడా ఉంది. కొరమేనని చెప్పారు. అది కొరమేను కాదా? కొరమేనేగా. తీరా పైకి బయటికి చచ్చిపోయింది. అది పొద్దు నుంచి ఎన్నిసార్లు ట్రై చేసిందండి. అందులో ఎందుకు వేయడం, అందులో వేసి వెళ్ళి కొరమేన తీయి. కొరమేన మట్టు కొడిసా చూద్దాం. అదేం చేయదు, పట్టుకో. ముక్కులకి అయ్యా కొరమేనే లేదు. కొరమేనే అది. ఒక కొరమేను గొరకలు. ఎత్తరా విజయాటిని ఎందుకంటారా? కొరమేన వైద్య తెద్దాం లేదు వేసి అందు మరి వేసి కింద పడేసి. ఎక్కడికి వచ్చేది? నా చేతులు చూడు ఎలా ఉన్నాయో. పొయ్యండి పట్టుకోమ్మా. అరే చేత్తో వేసారా? అవి ఏం చేస్తాయి? అవి ఎందుకు అక్కడ పడేసావు? అయినా అలాగా చేసేయండి. అక్కడ కత్తి పడేసి నీళ్ళంబరా అంటే కింద పడేసాడు. బెండకాయలు కోసినట్టు 2-3 కోసేస్తున్నాం. కోసి బయటకి పెట్టు. ఏమన్నా నాకు అర్థంగా ఉందని బయట పెట్టిన డ్రెస్ ఎక్కడ కామెడీగా ఉందా? కామెడీగా ఇప్పుడు వెలిగింది. స్నానం చేయండి మీరు. చేపలు కూర ఉండవా? వండుతా, చేసేస్తే వండుతా. ఆడ చూడు నాటు కొరకలో ఇగురు వండేసి ఏం చేస్తావు? ఇగురే బాగుంటాయి. అయ్యాయినా ఇవి కూడా అందరూ వేసేస్తారు అయితే. ఇగురే బాగుంటాయి. మొత్తం కలిపేయండి అయితే. పులుసు టేస్ట్ ఉంటుంది. అరే ఎందుకు వాళ్ళ గాలి కూడా అడగండి, మూసేసారు వాళ్ళని. మీరు చెయ్యండి, అలా అయితే మేము కూర్చుంటాం. చెరవ కట్టదే చేసారండి. వేసాడుగా డైలాగ్. ఇది బొచ్చు. అరే బన్నీ మన ఫ్యాన్ ఏమన్నా తిరిగిద్దాం. బొచ్చు అది బన్నీ మన ఫ్యాన్ ఏమన్నా తిరిగిద్దాం పెట్టాల్సింది. పట్టరారా టేబుల్ ఫ్యాన్. నా చేతులు బాగాలేదు. అది తెచ్చి ఒరే ప్లగ్ బాక్స్ ఉంది కదా. కవన్ రాలేదా? హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అన్నం అయితే పెట్టేశానండి. అయితే చేపలు తీసుకొచ్చాము కదా, చేపలు మరి పులుసు చేయమంటారో ఇల్లు ఎగురు చేయమంటారో దాన్ని బట్టి నేను అయితే చేస్తాను. పిల్లలు కూడా కొన్ని చేపలు అయితే పట్టుకొచ్చారండి, ఇంకా వాళ్ళు అయితే చేస్తున్నారు. అందుకని చెప్పి నేను ఈలోపు అన్నం పెట్టేసుకున్నా. అన్నం ఉడికిపోయింది కదా అని. ఇంకా వాళ్ళు చేపలు అవి చేసేలోపు నేను కూరకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసేసుకుంటాను. రెడీ చేసేసుకుంటే ఈలోపు మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కాబట్టి అందుకని ఫాస్ట్గా వంట చేసేస్తే తినేయచ్చు. ఇంకా అందుకని ఫస్ట్ అన్నం పెట్టేసి అయిపోయినాయి. ఆ గొరకలు కొరమేను చేస్తారా? అన్నీ చేస్తాం మాకు వచ్చిన పద్ధతిలో. ఇంకా రుద్దాలా? ఇప్పుడు గంట పట్టిందా చేయడానికి? కడగాలి. గంట పైన పట్టిందిగా. ఒక రాయి తెచ్చుకున్నాం అంటే అప్పుడు వెళ్ళేది. అది సిమెంట్దేగా.
దాను బయట లైట్ పెట్టమ్మా, ఇటువైపు పెద్ద లైట్ పెట్టు. ఇదేంటి ఎంత నల్లగా ఉంది? అది నల్ల చేపే, కొంచెం రుద్ది రివర్స్లో తిప్పి. జాగ్రత్త అండి వేసావా? అదే నైట్ స్టాండ్ అదే ఏమో వేసుకోలేదు. ఆ కుర్చీది ముందు అలా ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, అవన్నీ ఇమ్మన్నారని చెప్పి తెచ్చేయాలి. కొత్తిమీర, అల్లం, కూరగాయలు అన్నీ ఆమె దగ్గరే ఉన్నాయి. పడిందా అమౌంట్? సరే సరే ఓకేనా, సరే. వేరే వేరేగా వండుతాయి ఇవి. ఇది వంకాయ వేసి ఇవి పులుసు చేస్తాను, ఇదేమో ఈగురు చేస్తాను. వంకాయ చేపల పులుసా? మిక్సీ చేయాలి ఎక్కడ ఉందమ్మా. చేపల అనేది పులుసు కూడా ఈ పక్కన పెట్టేసుకున్నాము, రెండు ఒకసారి అయిపోతాయి. ఎందుకంటే ఎక్కువసేపు వంటగదిలో వండలేము.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి అందులో. ఇది కూడా పక్కన వేగుతూ ఉంది. ఈ మిక్సీ ఏంటో మరి సగం నలిగినాయి ఇవి, టమాటాలు సగం నలగలేదు. పర్లేదు నేను వేసేసాను నేను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇగురు మనకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. కొంచెం ఉప్పు, అలాగే పసుపు. దీన్ని మళ్ళీ మంచి సరిగిస్తుంది. అలాగే కారం కూడా వేసుకున్నాము, మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతూ ఉంటే. ఇదిగోండి, ఇది అయితే వేగుతుంది కదా. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకున్నాము. ఇందులో అన్ని రకాల చేపలు ఉన్నాయన్నమాట. బొమ్మిడాయిలు, నాటు గొరకలు, చిన్నవి గండి చేపలు, అంతేనా 3 రకాల. కొరమేను ఒకటి, నల్ల చిత్తడాయిలు 2. ఓకే, వేస్తాను. ఒకసారి కలుపుకున్నాము. ఇది నేనైతే ఇట్లానే వండుతానండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఇంకా ఇప్పుడు మా వాళ్ళు ఏం చేశారంటే గొరకల పాప వాళ్ళు చీకటి పడుతుంది రుద్దలేక తోలు తీసేసారు. యాక్చువల్గా అయితే మేము తోలు తీయము. తోలుతో చేస్తేనే కూర అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి టేస్ట్. ఇప్పుడు ఇది ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అయితే వాటర్ పోసుకుంటాను. ఇందులో ఒక 2 పచ్చిమిరకాయలు, ఇందులో ఒక 2 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఇది వేగుతుంది కదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటా. ఇందులో ఎన్ని గరిటెలు స్పూన్లు పెట్టినా ఇదిగోండి చూసారా, చేతితో ఒక్కసారి లాగితే నీట్గా వచ్చేసిద్ది అనమాట. మళ్ళీ అది గీక్కొని లాక్కొని చెయ్యాలి. గరిటె స్పూన్ పెట్టినా గరిటె పెట్టినా. ఓకే, కలుపుతున్నాం ఒకసారి. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ పోసేసుకుంటున్నానండి. కొద్దిగా, కొంచెం అంటే కొంచెం చాలు. ఈ వాటర్ సరిపోతాయి, ఇంకా ఎక్కువ వద్దండి. ఇది దగ్గరికి ఉడికిపోతే మంచి టేస్ట్ వచ్చింది. ఇదేమి చూద్దాము. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక బాగా అంటే బాగా మగ్గింది. 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈలోపు వంకాయలు కట్ చేసుకుని అందులో వేసుకుందాం. ఫ్యాన్ పెట్టుకొని మరీ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. వంకాయ చేపలు ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు, కారం, ఒకసారి కలిపేసుకున్నాక చేపలు కూడా వేసేసుకున్నాను ఇందులోనే.
చేపలు కూడా వేసేసుకుంటున్నానండి. చిన్న చేపలు తర్వాత నీకు ఇష్టం, అందుకే కష్టపడి చేసిన. అది వేసుకుందాం అనుకుంటా, కావాలండి తలకాయ. అది తలకాయ ఎందుకు వేసుకుందాం? నువ్వు కొత్త వేసుకున్నావు అని తెలియాలా? పైన అది ట్యాగ్ ఉంచావు. కత్తిరితో కట్ చేయాలి. ఇదిగోండి శుభ్రంగా ఇది కలుపుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం అందులో. చేపలు మగ్గిపోయినాయండి, చిన్న చేపలు. చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను. వంకాయ చిన్న చేపల పులుసు. కొంచెం పడుతుంది. ఎంతవరకు వచ్చిందమ్మా? ఇగురైతే అయిపోవచ్చిందండి. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం అంటే కొంచెం వేసుకున్నట్టు. అయిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇందులో. పులుసు ఎంతవరకు అయింది చూద్దాం, దాని దాకా వెళ్దాం. ఇది ఆఫ్ చేసి దాని చూద్దాం. చాలా ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు 2 నిమిషాలు ఉంచినట్లా మూత పెట్టేసి 2 నిమిషాలు అయితే సిమ్లో ఉంచేసానండి. 2 నిమిషాలు అయ్యాక అది కట్టేయడం. ఇంకా పులుసు చూద్దాము. పులుసు ఉడుకుతుంది. ఇది ఇంకా ఉడకాలి, ఇంకా టైం పట్టింది. వంకాయ ముక్క ఊరికనే మగ్గిపోతుందండి. ఇంకా ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం దగ్గరగా అయింది. అప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేస్తాం. ఇదిగోండి పులుసు కూడా ఇప్పుడు దగ్గర పడిపోయింది, అయిపోవచ్చింది. ఆఫ్ చేసేస్తాను ఇంకా నేను. అయిపోతే తినేద్దాం అన్నం. ఇంకా కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా ఫైనల్గా. పిల్లలు కూడా ఆకలేస్తుంది, తినేద్దాం అంటున్నారు. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసి నేను స్టవ్ కట్టేస్తాను. మీరు ఇంకా భోజనం చేసి వస్తారండి. అయిపోయింది. చూసారు కదా, వంకాయ ముక్కలు కూడా చక్కగా మనకి ఉడికిపోయింది. ఫిష్ కూడా చక్కగా ఉడికిపోయింది. చిన్న చేపలు ఎక్సలెంట్గా వచ్చింది. పులుసు కూడా ఇంక ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి భోజనం చేసేస్తాను. మీరే ఎవరు పెట్టండి రా పెట్టేసి నువ్వు వచ్చి అన్నం ఒకటి పెట్టి చాలు వాళ్ళకి. వాళ్ళు అదే అది తీసారు పచ్చడి, అదే కట్టుకుంటా. పొద్దున్న స్నానం చేసి మంచిగా కట్టేసుకుంటా. అయితే ఉట్టన్నం పెట్టి కొంచెం కొంచెం పెట్టు, అందులో సగమే తింటారు.
ఆడ పప్పుకొచ్చి రానే పెట్టించి వచ్చాయి కదా వచ్చేది కానీ చేప ఏదన్నా పచ్చడి వేసుకొని తింటున్నాడు. పచ్చడి వస్తే అది వేసుకోవాలి. ఏం పచ్చడి? దాని మీద చేయట్లేదు. కట్ చేసానా? పచ్చి చేప అనుకుంటా, అది బోన్లెస్, లేకపోతే ఫారం. బాగుందా కైమా పచ్చడి? ఉంది. ఎవరా వేసుకున్నాడు ఇవ్వండి. వేసుకుని నీకు కన్నా కైమా పచ్చడి వేసుకొని తింటున్నారు. సరిగ్గా డూప్లిక్ నచ్చిందా? నీకు ఏం వేసుకుంటావు? నువ్వు వేసుకుంటావా? అది వేసి చెప్తే అప్పుడు కొంచెం అడుగుతావు వేసుకున్నావు గోటి గొంగూర. సెకండ్ ఐటమ్ గోటి గొంగూర. ఎక్సలెంట్గా ఉంది. సాయంత్రంలో ఖాళీ చేస్తాను. అయిపోయినాక సంపత్కార ఐటమ్ దానికి కూడా ఇవ్వండి. ఏంటిది? ఆ పచ్చడి వేసుకొని ఇవ్వండి. రాడు వేసుకుని అయ్యా ఒక కేజీ లోపు సాస్ని ఎగిరేది ఎగిరేది. కొరమైన అన్న వేసుకోపోయారా మీరు పట్టింది? గోంగూర పచ్చడి కన్నా బాగుండిద్ది. ముద్దపొరకన్నా చేసిన పోయేది తినేస్తారులే అనుకున్నాను. ముద్దపొర చేసిన పోయేది. ఏమేం లేదు ఇందులో అయితే. ఇగో ఇదిగో చిన్న మొక్క నా దగ్గర ఉన్నాయినా ఏం పచ్చడి వేసుకున్నారా పని నువ్వు? గోటి
బాగున్నాయి పచ్చడి. ఆహా ఒక్కలో తింటారు అనుకున్నాను. అది గుడ్డలో ఉండేది కదా. వాటర్ అక్కడ పెట్టుకోలేదు. నేను నా బాటిల్ వెళ్తుంది ఇచ్చేయండి. బాగుందా? అసలు ఇగురైతే ఎక్సలెంట్గా ఉంది. నేను పులుసు వేసుకోలేదు. రానీకి వీళ్ళేమో చేపలు తింటంట, పచ్చడితో తినేస్తుంది. అన్నం కంటే పచ్చడి ఎక్కువ వేసుకున్నాం. అరే అన్నం కంటే పచ్చడి ఎక్కువ వేసుకున్నాం. నీకేం కావాలి? నెల ఉంటుంది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను నా ఫోన్ చేశానండి. పరంగా ఎక్కడ ఉందమ్మా? ఇందులో లేదు. నీకు పడిందండి కొరమేనా? మళ్ళా ఇది గండి చేప తాక, ఇది తాక. మామూలు చేప అయినా తెల్ల చేపే మామూలు చిన్నది. ఇది అర ప్లేట్ ఉంది. అర ప్లేట్ అండి మీ దాంట్లో ఏదో ఒకటి ఇవ్వు. ఇగురేనా? మనం ఉన్నది తాకలే ఉన్నాయి అందులో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగుందా? వాడికి ముక్కల్లో బాగున్నాయిగా మీరు పట్టుకొచ్చిన చేపలు బరకలు. ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ తిరిపోయింది. ఎగురు తినేసి పులుసు వేసుకుంటున్నావా? వంకాయ చిన్న చేప ఆల్రెడీ వేసుకున్నా పులుసు తిన్నా. రెండు ఎక్సలెంట్గా తినేవారు. మళ్ళీ అదే బాగుందని మళ్ళీ చేస్తా. బాగుందా సాస్ని? ఏది ఇగురు బాగుంది. ఇగురు ముందు తినేసి తర్వాత పులుసు తింటే తెలిసి ముందు పులుసు తింటే నేను బెండకాయలు వేద్దామని చూసా. నీట్గా తిన్నావు కదా. కూర రెండైతే ఎక్సలెంట్గా ఉన్నాయండి. వంకాయ చేపల పులుసులో చేపల కంటే వంకాయలు అద్భుతంగా ఉన్నాయి అండి. అందరం మొత్తం అయిపోయింది, ఖాళీ చేస్తాం. అద్దరిపోయింది టేస్ట్ అయితే. ఏదైనా ఫ్రెష్ చేపలు అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకదాని మించి ఒకటి ఉందన్నమాట టేస్ట్. అంటే ఎప్పుడు బెండకాయలు వేసి చేపల పులుసు చేస్తాం కానీ వంకాయ వేసింది ఇంకా బాగుంది. వంకాయ వేసింది ఇంకా అద్దరిపోయింది. మా ఆయన ఈసారి ఎప్పుడు చేసిన బెండకాయలు అయితే వంకాయలు వేసే చేయమన్నారంటే అంత బాగుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినేసాము. ఇంక మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇంకా పడుకోవడమే అనమాట. ఈరోజు ఇంకేం లేదన్నమాట ప్రోగ్రాము. నీట్గా తిన్నాయి వాళ్ళ బదలకుండా ముళ్ళు ఒకటి వద్దు. ఓకే అండి, ఇవాళకి ఇదైతే వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.